అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. MDH. వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. తెలుగు ఇండస్ట్రీలో మెల్లమెల్లగా సీక్వెల్ కల్చర్ తగ్గిపోతోందా? పార్ట్ 2 ఇక వద్దు అని దర్శకులు ఫిక్స్ అయిపోతున్నారా? నెమ్మదిగా మళ్ళీ సింగిల్ సినిమా చాలు అనే పాత రోజుల్లోకి వెళ్ళిపోతున్నామా? చెప్పే కదేదో ఒక్క పార్ట్లో కాస్త భారీగా ఉన్నా చెప్పేద్దాం అనుకుంటున్నారా? దానికోసం ఓ పెద్ద ప్లానే రెడీ చేస్తున్నారు మన దర్శకులు. మరదేంటో ఎక్స్క్లూజివ్గా చూద్దామా? ఈ రోజుల్లో ప్రతి సినిమాకు 2 పార్ట్స్ అనేది కామన్ అయిపోయింది. 10 ఏళ్ల కింద బాహుబలితో ఈ కల్చర్ మొదలుపెట్టారు రాజమౌళి. దానివల్ల బిజినెస్ రేంజ్ కూడా మారిపోయింది. బాహుబలి దారిలో చాలా సినిమాలు అలా 2 పార్ట్స్ గా వచ్చాయి. KGF, పుష్ప లాంటి సినిమాలకి ఇది బాగా వర్కౌట్ అయింది. కల్కి, సలార్, దేవర లాంటి సినిమాల పార్ట్ 2 త్వరలోనే రానున్నాయి. వర్కౌట్ అయింది కదా అని ప్రతి సినిమాకు 2 పార్ట్స్ అంటే కష్టమే. ఒకే కథను అనవసరంగా లాగుతున్నారనే విమర్శలు కూడా బాగానే వస్తున్నాయి. అందుకే చెప్పే కథను ఒకే పార్ట్లో చెప్పడం బెటర్. 3 గంటలు దాటినా పర్లేదు అనుకుంటున్నారు దర్శకులు. ఈ మధ్యకాలంలో 3 గంటల కంటే పైగానే నిడివితో వచ్చిన RRR, యానిమల్ లాంటి సినిమాలు సంచలనం రేపాయి. గతేడాది విడుదలైన పుష్ప 2 రన్ టైం 3 గంటల 40 నిమిషాలు. అయినా కూడా ఈ చిత్రం రికార్డు కలెక్షన్స్ వసూలు చేసింది. అలాగే యానిమల్ 3 గంటల 20 నిమిషాలతో వచ్చి 900 కోట్లు వసూలు చేసింది. పైగా 3 గంటల రన్ టైం లక్కీగా ఫీల్ అవుతున్నారు దర్శకులు. కంటెంట్ కరెక్ట్ గా ఉంటే రన్ టైం అసలు సమస్యే కాదంటున్నారు మేకర్స్. తాజాగా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తున్న కుబేర రన్ టైం 3 గంటల 2 నిమిషాలు. సినిమా విజయాన్ని అదేం అడ్డుకోలేదే. అలాగే కన్నప్ప 3 గంటల 3 నిమిషాలతో జూన్ 27న రానుంది. తాజాగా సెన్సార్ పూర్తయిన ఈ చిత్రం భారీగానే విడుదలకు సిద్ధమవుతోంది. ఏదేమైనా చెప్పే కథను ఒకే భాగంలో ముగించేద్దాం అనుకుంటున్నారు మేకర్స్. అందుకే సీక్వెల్ అనౌన్స్మెంట్స్ ఈ మధ్య కాస్త తగ్గాయి. ప్రాజెక్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నప్పుడు ప్లానింగ్ కూడా అదే స్థాయిలో ఉండాలి. అల్లు అర్జున్ ఇదే విషయంపై ఫోకస్ చేశారు. ఇప్పుడు అట్లీ సినిమా కోసం ఈయన ప్లానింగ్ చూస్తుంటే ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. తాజాగా AA22 పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. అది తెలిస్తే అల్లు ఫ్యాన్స్ గాల్లో తేలిపోవటం ఖాయం. అదేంటో చూద్దాం రండి. అట్లీ సినిమాతో ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు అల్లు అర్జున్. త్రివిక్రమ్తో ప్రాజెక్ట్ అనుకున్న చివరి నిమిషంలో ఆయన సైడ్ అయిపోయి అట్లీ ట్రాక్లోకొచ్చారు. ఈ చిత్ర షూటింగ్ ముంబైలో జరుగుతోంది. బన్నీ కూడా ఈ షెడ్యూల్లో ఉన్నారు. అక్కడే 3 నెలల భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు అట్లీ. అందులో యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చిత్రీకరించబోతున్నారు. AA22 ప్యారలల్ వరల్డ్ కాన్సెప్ట్తో వస్తుంది. దీనికోసం భారీ విజువల్ ఎఫెక్ట్స్ వాడుతున్నారు. ఇప్పటికే ఈ చిత్ర VFX కోసం ఫారెన్ VFX కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ముంబై షెడ్యూల్లో మేజర్ యాక్షన్ బ్లాక్స్ ప్లాన్ చేస్తున్నారు అట్లీ. జూలై 1st వీక్లో మాత్రం షూటింగ్కు చిన్న బ్రేక్ ఇచ్చి అమెరికన్ తెలుగు సంబరాల్లో పాల్గొనడానికి USA వెళ్లనున్నారు బన్నీ. సెప్టెంబర్ వరకు ముంబై షెడ్యూల్ జరగనుంది. దీని తర్వాత బన్నీ సహా యూనిట్ అంతా USలో VFX బేస్డ్ సీన్స్ షూట్ చేయనున్నారు. ఇందులో దీపికా పదుకునే హీరోయిన్గా నటిస్తున్నారు. ఈమెతో పాటు మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కూడా నటించబోతున్నారు. 2027లో అల్లు అర్జున్ అట్లీ సినిమా రానుంది. దాదాపు 600 కోట్లతో సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వార్ 2 టీజర్తో ఆ మధ్య బాగా ట్రెండ్ అయ్యారు జూనియర్ NTR. మళ్ళీ ఆ తర్వాత ఆయన గురించి సోషల్ మీడియాలో వార్తలేం లేవు. ప్రశాంత్ నీల్ కూడా తన పని తాను ప్రశాంతంగా చేసుకుంటున్నారు. ఇంతకీ ఈ సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చినట్టు? నీల్ మామ కోసం NTR ఎలా మారిపోతున్నారు? ఈ సినిమాలో ఆయన లుక్ ఎలా ఉండబోతోంది? షూట్ అప్డేట్స్ ఏంటి? అన్నీ చూద్దాం రండి. జూనియర్ NTR ప్రస్తుతం డ్రాగన్ సినిమాతో బిజీగా ఉన్నారు. వార్ 2 పూర్తయిన తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా వైపు వచ్చారు తారక్. ముంబైలోనే మకాం వేసి వార్ 2ను ముగించేశారు ఈయన. వార్ 2 అయ్యాకే డ్రాగన్ షూట్ నాన్ స్టాప్ గా జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులుగా RFCలో జరుగుతోంది. అక్కడ కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు నీల్. వార్ 2 కోసం మేకఓవర్ అయిన NTR తాజాగా డ్రాగన్ కోసం మరింతగా మారిపోయారు. దేవరాలో టైటిల్ రోల్ కోసం బరువు పెరిగిన ఈయన వరా క్యారెక్టర్ కోసం తగ్గారు. వార్ 2 కోసం సన్నగా కరెంటు తీగలా మారి 6 ప్యాక్ బాడీతో చూడ్డానికి చురకత్తిలా కనిపిస్తున్నారు తారక్. ప్రశాంత్ నీల్ సినిమా కోసం మరోసారి బరువు పెరుగుతున్నారు. టెంపర్ నుంచి మొదలుపెట్టి 10 ఏళ్లుగా ప్రతి సినిమాకు మేకఓవర్ అవుతున్నారు తారక్. మామూలుగా తన సినిమాల్లో హీరోల్ని మరీ ఇంత పలుచగా చూపించరు ప్రశాంత్ నీల్. కాస్త బాడీ పెంచాల్సిందే. అందుకే నీల్ సినిమా కోసం బరువు పెరిగారు తారక్. ఈ సినిమా ఇంటర్వల్ సీక్వెన్స్ గురించి వార్తలు బాగా వినిపిస్తున్నాయి.
ఈ ఒక్క సీన్ కోసమే 70 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా నేపథ్యంలో తన గత సినిమాలకి భిన్నంగా స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దీన్ని రూపొందిస్తున్నారు నీల్. హాలీవుడ్ టీం దీనికోసం పనిచేస్తోంది. డిసెంబర్ నాటికి డ్రాగన్ షూట్ కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. ఈ సినిమాని జూన్ 25, 2026న విడుదల చేయనున్నారు. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అసలే చేతిలో సినిమాలు లేవు, ఆశలన్నీ ఆ ఒక్క వెబ్ సిరీస్ పైనే ఉన్నాయి. ఇప్పుడు ఆ సిరీస్ కూడా ఆగిపోయింది అని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి టైంలో సమంత ఏం చేయబోతున్నారు? బాలీవుడ్లో ఈమె ఫ్యూచర్ ఎలాంటి మలుపులు తిరగబోతోంది? నిజంగానే ఈమె నటిస్తున్న రక్త బ్రహ్మాండ్ సిరీస్ ఆగిపోయిందా? ఆగితే దానికి కారణం ఏంటి? 2 ఏళ్ల కింద విజయ్ దేవరకొండతో ఖుషీ సినిమాలో నటించాక టాలీవుడ్ వైపు చూడట్లేదు సమంత. పూర్తిగా ఫోకస్ అంతా బాలీవుడ్ పైనే పెట్టారు. పైగా సినిమాల కంటే ఎక్కువగా వెబ్ సిరీస్లు మాత్రమే చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్ లాంటి సిరీస్లతో ముంబైకి మకా మార్చేశారు శామ్. తాజాగా రక్త బ్రహ్మాండ్ అనే సిరీస్ చేస్తున్నారు. సిటాడెల్ సెట్స్ పై ఉన్నప్పుడే రక్త బ్రహ్మాండ్ సిరీస్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సిరీస్ కూడా రాజ్ డీకేనే క్రియేట్ చేస్తున్నారు. ఏడాది కిందే మొదలుపెట్టిన ఈ సిరీస్ షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తయింది. ఇండోర్ టాకీ అంతా పూర్తయిందని, అవుట్డోర్ యాక్షన్ సీక్వెన్సెస్ కోసం రెడీ అవుతున్నట్లు తెలిపారు మేకర్స్. కానీ అంతలోనే ఈ సిరీస్ ఆగిపోయిందనే ప్రచారం మొదలైంది. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కారణంగా కోట్ల రూపాయల స్కామ్ జరగడంతో రక్త బ్రహ్మాండ్ను ఆపేయాలని నెట్ఫ్లిక్స్ నిర్ణయించుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అది నిజం కాదని, నెక్స్ట్ షెడ్యూల్లో సమంతతో పాటు ఆదిత్యరాయ్ కపూర్ జాయిన్ అవుతారని చెప్పారు రాజ్ డీకే. మరోవైపు శుభం సినిమాతో నిర్మాతగా మారిన సమంత మా ఇంటి బంగారంతో త్వరలోనే ప్రేక్షకులను పలకరించబోతున్నారు. అక్కడున్నది రజనీకాంత్, అన్నీ ఆయనే చూసుకుంటారు, లేదంటే ఆయన దగ్గరున్న సూపర్ స్టార్ అనే ట్యాగ్ చూసుకుంటుంది అని ధైర్యంగా ఉంటారు మేకర్స్. కానీ కొన్నిసార్లు రజనీకాంత్కి కూడా ఏమీ చేయలేని సిచ్యువేషన్స్ ఉంటాయి తెలుసా? అలాంటి కష్టమే ఇప్పుడు కూలీకి ఎదురైంది. ఈ చిత్ర టైటిల్ మారింది. కూలీ ఇకపై కూలీ కాదు, మరొక కొత్త టైటిల్ వచ్చింది. అదేంటో చూద్దామా? రజనీకాంత్, లోకేష్ కనగరాజు కాంబినేషన్లో వస్తున్న కూలీ సినిమాపై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక్క టీజర్తోనే సినిమా బిజినెస్ అలా పెరిగిపోయింది. పైగా నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ లాంటి హీరోలు ఉండడంతో కూలీ రేంజ్ మారిపోయింది. అనిరుద్ రవిచందర్ సంగీతం అన్నింటికంటే హైలైట్. ఆగస్టు 14న విడుదల కానుంది కూలీ. ఇప్పటివరకు కూలీకి అంతా పాజిటివే జరిగింది. కానీ ఫస్ట్ టైం ఈ సినిమాకు షాక్ తగిలింది. కూలీ సినిమాను పాన్ ఇండియన్ సినిమాగా రూపొందిస్తున్నారు లోకేష్. అన్ని భాషల్లో ఒకే టైటిల్ ఉండాలని దీనికి కూలీ అని ఫిక్స్ చేశారు. కానీ హిందీలో ఈ టైటిల్ మారిపోయిందిప్పుడు. అక్కడ కూలీ కాస్త మజ్దూర్గా మారిపోయాడు. ఈ రైట్స్ మరో నిర్మాతతో ఉండడమే దీనికి కారణం. కూలీలో ఉన్న సౌండింగ్ మజ్దూర్లో లేదు. కానీ మేకర్స్కు మరో ఆప్షన్ లేదు. 1981లో అమితాబ్ హీరోగా వచ్చిన కూలీ గుర్తుందిగా? అప్పుడే ఆయనకు యాక్సిడెంట్ అయి చావు అంచుల వరకు వెళ్ళొచ్చారు. ఈ టైటిల్ రైట్స్ ఇంకా ఆ నిర్మాత దగ్గరే ఉన్నాయి. ఆ తర్వాత గోవిందా, వరుణ్ ధావన్ కూలీ నెంబర్ 1గా వచ్చారు. కానీ కూలీగా రాలేదు. రజనీ సినిమాకు టైటిల్ ఇవ్వనని చెప్పడంతో మజ్దూర్తో అడ్జస్ట్ అవుతున్నారు. కుబేరా వచ్చింది కాబట్టి ఈ వారం థియేటర్స్ నిండాయి. మరి నెక్స్ట్ వీక్ సంగతేంటి? ఆ పై వారం ఏ పెద్ద సినిమా రానుంది? హరిహర వీరమల్లు రాకకి ఇంకా నెల రోజుల టైం ఉంది. ఈలోపు ఎగ్జిబిటర్లు ఎలా మేనేజ్ చేస్తారు? అందుకే దీనికోసం మంచి ప్లాన్ రెడీ చేస్తున్నారు మేకర్స్. ఇది గాని వర్కౌట్ అయితే 2 వారాల వరకు థియేటర్స్కి ఏ సమస్య ఉండదు. కుబేర పుణ్యమాని చాలా రోజుల తర్వాత థియేటర్స్లో ఆడియన్స్ కనిపిస్తున్నారు. అక్కడక్కడ హౌస్ఫుల్స్ కూడా దర్శనమిచ్చాయి. ఇదంతా 3 రోజులే. 4వ రోజు నుంచి మళ్లీ అంతా మామూలే. జూన్ 27న విష్ణు కన్నప్ప సినిమా వస్తుంది. ప్రభాస్ ఉన్నారు కాబట్టి థియేటర్స్ కాస్తైనా నిండుతాయని నమ్ముతున్నారు ఎగ్జిబిటర్స్. కన్నప్ప తర్వాత జూలై 4న తమ్ముడు, 11న ఘాటి విడుదల కానున్నాయి. కానీ వీటితో థియేటర్స్ నిండాలంటే టాక్ బాగుండాలి. జూలై 24న హరిహర వీరమల్లు వచ్చే వరకు ఈ డ్రై పీరియడ్ తప్పదు. అందుకే ఈ గ్యాప్లో ప్రతి వారం ఓ పాత సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే జూన్ 28న హనుమాన్ జంక్షన్, జూలై 10న కుమారి 21F సినిమాలు మళ్లీ విడుదల కానున్నాయి. జూలై 11న రవితేజ మిరపకాయ్ మరోసారి విడుదల కానుంది. హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం 2011లో విడుదలై బ్లాక్ బస్టర్గా నిలిచింది. అలాగే జూలై 18న సూర్య నటించిన గజిని, 19న వీడొక్కడే సినిమాలను మరోసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇలా జూన్ 28 నుంచి జూలై 19 మధ్యలో 5 పాత సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటితో థియేటర్స్ కాస్తైనా నిండాలని ఆశిస్తున్నారు ఎగ్జిబిటర్స్. సో చూశారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీన్.
అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్.